ఇంటా బయట మంచి ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. కొన్ని వ్యవహారాల పట్ల విశేషంగా కృషి చేసి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. రాజకీయంగా ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు జరిపే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తద్వారా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విదేశాల నుండి వచ్చే సమాచారం కారణం చేత స్వల్పమైనటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. అయిన వాళ్ళకి మీరు అండగా నిలబడము, వాళ్ళకి ధనాన్ని అందజేయడము, వాళ్ళకి కాస్త ఆర్థిక సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు అవతల వాళ్ళకి ఏర్పడటము మీకు కూడా ఇబ్బంది కలిగించే వాతావరణంగా మారుతుంది. స్నేహితుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. శిరోవేదన, తలనొప్పి, జుట్టు రాలిపోవడం, కీళ్ల నొప్పులతో సతమతమయ్యే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార నిమిత్తం పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ఎక్స్పాన్షన్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలు ఉన్నప్పటికీ, ఈ ధనం తీసుకొచ్చి పెట్టడం కరెక్టేనా కాదా, లేదా మళ్ళీ ఎక్కువ రుణం అయిపోతుందే, మళ్ళీ తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా అన్న ఆందోళన కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, వృత్తి నిమిత్తం చేసే ప్రయాణాలలో మంచి అవకాశాలను, పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కొత్త పరిచయాల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు కుటుంబంలో ఉన్న వారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా వరకు అవసరం. ఇది మీరు కూడా గ్రహించి మెలగండి. వృత్తి వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నట్లుగా గ్రహించగలుగుతారు. మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. నూతన వస్తువులను, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్ళకు బహుమతులుగా ఇవ్వటం, మీరు అందుకోవడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్న తద్భావన కలిగి ఉంటారు. ఈ ఖర్చుల్లో కాస్తంత భాగం కూడా అయిన వాళ్ళు తీసుకోకపోవడం కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. అనుకోని అతిథుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వినగలుగుతారు. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు, విదేశాల నుండి శుభవార్తలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకునే వారికి కాలం సహకరిస్తుంది. ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లను కూడా అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి మార్పులను సాధించగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి.